ఆంధ్రప్రదేశ్ మన నిరుద్యోగులందరికీ కూడా చిన్న సమాచారము. చాలామంది రెగ్యులర్గా ఫోన్ చేస్తున్నారు. ఇందులో మనకి ఎక్కువగా మాట్లాడేవారు నార్మలైజేషన్ కోసం మాట్లాడుతున్నారు. నార్మలైజేషన్ కోసం మాట్లాడచ్చు, కోర్టు ద్వారా వెళ్దామంటున్నారు. బాగుంది. కోర్టు ద్వారా వెళ్తే ముందు మనకి 18th సంబంధించిన ఎగ్జామ్ చూసుకున్నట్లయితే ఈరోజు 70% జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా 18th వాళ్ళే ఉన్నారు. దీనికి సంబంధించి మనం ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. అలా చేయాలంటే 18th సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ రాసిన వాళ్ళు మార్కులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మీ హాల్ టికెట్స్ మాకు పంపితే మనం ఈ విషయాన్ని పట్టుకువెళ్ళి కోర్టులో సబ్మిట్ చేసి వీళ్ళకి ఒక్క ఉద్యోగాలన్నీ కూడా ఇదే రోజున వచ్చేస్తే 70% వరకు మిగిలిన ఇటువంటి న్యాయం జరగదు సార్. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయాలంటే ఒకటి నార్మలైజేషన్లో పెట్టండి, లేదంటే అందరికీ కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టండి, రీ ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి పోరాడచ్చు. మీరు ఎవరు కూడా హాల్ టికెట్స్ ఇవ్వడానికి ఇష్టపడరు, పోరాటం చేయడానికి ఇష్టపడరు. ఫోన్ చేసి మాత్రం చేసాను. ఎవరు చేసేస్తారు? ఇది నా ఒక్కరిదైనా? ఇది అందరికీ సంబంధించింది. అందరూ బయటకు వస్తేనే మనం చేయగలము. ఇది చాలాసార్లు ప్రూవ్ చేసుకున్నారు మీరు. ఎవరు రాకుండా ఆ ఒక్క ఉద్యోగం అనేది, ఆ ఒక్క ఉద్యోగం నాదని చెప్పేసి కోచింగ్ సెంటర్లు చెప్పడం, మీరు అలా మోటివేట్ అవ్వడము, ఈరోజు పీకిలాగా తెచ్చుకోవడము, ఇప్పుడు ఏదో చెయ్యండి మేము చచ్చిపోతాము, మా ఇంట్లో వాళ్ళకి ఎలా వచ్చినాయి, మా పక్కింటి అమ్మకి ఎలా వచ్చినాయి, ఏంటిది? మీరు ఏదైనా చేస్తే మేము ఏదైనా చేస్తాము. అప్పటివరకు మీరు ఎప్పుడు మాకేం అడగక్కర్లేదు. నెక్స్ట్ ఇంట్లో ఉండి పోరాటం అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టేసి, షేర్ కొట్టేసి, లైక్ కొట్టేసి, కామెంట్ పెట్టడం కాదు. ఇంట్లో ఉంటే పోరాటాలు అవ్వవు. ఇదే సమయం, మనం ఏది చేసినా సరే ఇదే సమయం. ఇది ఎలక్షన్ సమయం కాబట్టి మనం బయటికి వెళ్ళి మన హక్కుల కోసం పోరాడితే ఏదైనా జరగచ్చు. అంతా అయిపోయిందంటే ఏం అయిపోలేదు. మే 15వ తారీఖున ఇస్తున్నారు నియామక పత్రాలు. సరే, వీళ్ళకి నియామక పత్రాలు ఆపడానికి మా ప్రయత్నం కాదు సార్. ఈ నియామకం జరిగే వాళ్ళు 3,000 నుంచి 7,000 మంది నోటిఫికేషన్ ఉన్నప్పుడే ఉద్యోగాలు సంపాదించారంటే రేపొద్దున మన కష్టం ఫలించి 7,000 నుంచి 23,000 పైన నోటిఫికేషన్కి వెళ్ళి మనకి నోటిఫికేషన్ వస్తే ఈ 3,000, 7,000 మంది ఉన్న వాళ్ళు ఇంకా మళ్ళీ ఉద్యోగం సంపాదిస్తారు కదా. అంటే తక్కువ ఉద్యోగాలు ఉన్నప్పుడే వీళ్ళు ఉద్యోగాలు సంపాదించారంటే ఒక 23 ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందంటే అందరూ కూడా సంపాదించవచ్చు. మీకు వ్యతిరేకంగా మాత్రం చేయట్లేదు. మీరు మాకు ఫోన్ చేసి మమ్మల్ని ఎటువంటి టార్చర్ పెట్టద్దు. ఓకే, ఇంకా యూనిటీ ఉంటేనే ఏదైనా చేయగలము. మీరు ఇంట్లో కూర్చొని దుప్పటికప్పును పడుకుని పోరాటం చేయమని చేయవు. ఏ పోరాటమైనా సరే, ఎటువంటి పోరాటం అయినా సరే యూనిటీతోనే లభ్యమవుతుంది, సాధించగలము. సో అందరూ యూనిటీగా ఏర్పడింది. ప్రతి జిల్లా వాళ్ళు కూడా యూనిటీగా ఏర్పడింది. మాకు కొంతమంది మాత్రం కాంటాక్ట్ ఉన్నారు. మీరు యూనిటీగా ఏర్పడి ఎలా పోరాటం చేద్దామని చెప్పండి. నిరసనలు వ్యక్తం చేద్దామా, ఆమరణ నిరాహార దీక్షలు దిగుదామా, నిరాహార దీక్షలు దిగుదామా, పాదయాత్ర చేద్దామా, రోడ్ల వెంట మన సమస్యని బహిరంగపరిచి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి మన సమస్య తెలిస్తే నెక్స్ట్ మన కోసం ఆలోచిస్తాడు. సార్ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఆ ప్రభుత్వం వస్తుందండి, ఆయన 23 ఉద్యోగాలు తీసేస్తున్నా 30. సార్ వాళ్ళు గెలవడానికి బోల్డ్ చెప్తారు. మనకి రిటర్న్ పూర్వకంగా రాసిస్తారా? నేను నా ప్రభుత్వం రాగానే సంవత్సరం లోపల మీకు 30,000 ఉద్యోగాలు తీస్తానని చెప్పి రిటర్న్ పూర్వకంగా రాసిస్తారా? ఇస్తే మనం ఆగిపోదాం. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు పోరాడకపోతే ఇంకా డిఎస్సీలో భవిష్యత్తులో ఎవరు ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఎగ్జామ్స్ ఎలాగ ఉంటాయి, 26 నుంచి 50 ఎగ్జామ్స్కి వెళ్ళిపోతాయి. ఎటువంటి నార్మలైజేషన్ ఉండదు, ఒక ఎగ్జామ్ ఉండదు. ఏమా పుస్తకానికి సంబంధించి ఉండదు. సిలబస్లో వాడు సిలబస్లో ఇవ్వడం మనం చదువుకోవడం, ఇంకా అటువంటి ఎక్స్పెక్టేషన్ చేపెట్టుకోకండి. అన్ని చదివేసుకోవడమే. వస్తే ఏబిసిడీలు బాగా గుర్తుపెట్టుకోవడం, ABCD 4 బాగా ప్రాక్టీస్ చేసి ఏదో క్లిక్ చేసుకుని వచ్చాడు. ఒక చిన్న మౌస్ ఇంట్లో కొనుక్కుని ప్రాక్టీస్ చేసి సరిపోతుంది. కాబట్టి మీరు పోరాటం చేస్తే మీతో పాటు మన తర్వాత వచ్చే వాళ్ళ జనరేషన్ కూడా బాగుంటుంది. కష్టపడండి, కొంచెం వర్క్ చేయండి. అవినీతి పరులు రాజకీయ నాయకులు బోల్డ్ ప్రలోభాలు పెట్టి మన దగ్గర నుంచి ఓటు చాలా తొందరగా ఈజీగా కలెక్ట్ చేస్తున్నారు. మన నీతి కోసం, మన హక్కుల కోసం పోరాడుతున్నాము. మనం అంత సిన్సియర్గా వర్క్ చేయాలి. వాళ్ళు వర్క్ చేస్తారులే, ఫలితం మనం తీసేసుకుందాం. అది చెత్త డౌట్ తెలుసది, చెత్త దరిద్రమో తెలుసది. దానివల్ల ఈరోజు ప్రతి ఒక్క అభ్యర్థి అడవడానికి కారణం అదే. అందరూ ఒకసారి అంటే 40,000 మంది మేము ఈస్ట్ గోదావరి ధర్నా చేసిన 40,000 మంది అప్లికేషన్స్ పెట్టేసుకున్నారు. అప్పటికే 10 రోజుల్లోనే ఉద్యమాలు జరుగుతున్నాయి, వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు పెట్టేసుకున్నారు. ఆ 40,000 మంది బయటకు వచ్చి ఒక జిల్లా నుంచి కాదు, ప్రతి జిల్లా నుంచి కూడా బయటకు వచ్చి కాల్ పెట్టి ఉద్యమాలు చేస్తే ఈరోజు 23,000 నోటిఫికేషన్ కూడా ముందుగానే కోర్టుకు వెళ్లకుండా సంపాదించుకుందాం కదా. కోర్టు విషయాన్ని పక్కదారి పట్టించడానికి చెప్తున్నారు. కోర్టు విషయం పక్కదారి పట్టించట్లేదండి. ఆడు డేట్ ఇస్తే మనం వెళ్తాం. మీరు 18వ తారీఖు సంబంధించి హాల్ టికెట్లు పంపించినా మేము వెళ్తాము. ఆర్టీఐ ద్వారా తీసుకోవచ్చు, బాగుంది. ఒక నెల అవుతుంది.
ఈ లోపల జరగాల్సింది జరిగిపోద్ది. పూర్తిగా సమాచారం ఇస్తారన్నది కూడా తెలియదు ఏమండి. కాబట్టి పూర్తిగా అర్థం చేసుకుని ఆలోచించండి. నేను ఆవేశంగా మాట్లాడతలేదు, మీకోసం మాట్లాడుతున్నాను. పథకాలు చూస్తున్నారు కదా, ప్రభుత్వం పథకాలు ఎంతమందిని ఎలా న్యాయం చేయాలి, అన్యాయం చేయాలి. న్యాయం మర్చిపోరండి, అన్యాయం. ఇంట్లో కూర్చోబెట్టి పోషించడానికే వాడికి ఎంత సొత్తు ఉన్నా సరే, వాడి ఫ్యామిలీని పోషించుకునే సత్తా ఉన్నప్పటికి కూడా ఒక 2,000 నిరుద్యోగ వృత్తి పాడేసి ఇంట్లో మూల కూర్చోబెడుతున్నారు. మనకి నిరుద్యోగ వృత్తి అవసరం లేదు సార్. నిరుద్యోగ వృత్తి ఇంకా ఉద్యోగం రాదు, గవర్నమెంట్ జాబ్ రాదు, వాళ్ళకి ఇంకా ఏజ్ అయిపోయింది అన్న వాళ్ళకి ఇచ్చుకుంటే చాలు. మనకెందుకు? మనకి ఉద్యోగాలు కల్పిస్తే చాలు. ఈయన ప్రభుత్వం ఉన్నంతసేపు మనకు ఉద్యోగాలు రావు, ఇవ్వరు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సోషల్ మీడియా. ఒక బిగ్ బాస్ షో జరుగుతుంటే ప్రతి ఒక్కరు ఓటింగ్ వేసేసి బీభత్సంగా గెలిపించేశారు. ఎంతకన్నా దరిద్రం మన డిఎస్సీ కాదండి, కానిస్టేబుల్ చూసారా, పోలీస్ నియామకాలు ఏడుతున్నారు వాళ్ళు, మళ్ళీ పోరాటంలో అడుగుతున్నారు. ఆ పక్క రాష్ట్రంలో చూసారా, తెలంగాణలోనే 8,000 పోస్టులు 17,000 పోస్టులు పైగా తీశారు. మనకి ఎన్ని తీశారు? 3,000 2,000 తీశారు. ఒక జోన్కి 2 జోన్లకి లేదంటే ఒక రాష్ట్రానికి ఎన్నెన్ని పోస్టులు వచ్చినా ఒకసారి చూసారా మీరు? ఇలాగే అనుభవించాలి మన దరిద్రం. రెడీగా ఉన్నాను, ఇంకా నాశనైపోదాం. చదివేసుకుని సమాజానికి ఎటువంటి ఉపయోగపడకుండా మనల్ని మనం పోషించుకోవాలని స్థితికి తీసుకొచ్చింది మన చదువు. పూర్వం ప్రజలందరూ కూడా ఏమనేవారు, మన నాయకులందరూ చదువు మనకి దారి చూపిస్తుంది అన్నారు. మనకు అదే ఈ దారి ఈ రోజు ఏ దారి లేకుండా పోయింది మనది. బయటకు వస్తే మనం ఏదైనా చేద్దాము, ఇంట్లోనే కూర్చుంటారంటారా, చెయ్యండి. ఇంకా పోరాటం సార్, పోరాటం ఎన్ని దశలైనా చేయొచ్చు. ఈ టైంలో ఈ 2 నెలలు మనం గట్టిగా పోరాడితే మనకు కావాల్సిన హక్కులు సంపాదించుకోవచ్చు. దీనికోసం ఆర్గనైజర్ స్టార్ట్ చేసుకుందామా, మనందరూ ఒక యూత్ కింద ఏర్పడదామా, పోరాటం చేద్దాం. అప్పుడు అందరికీ ఈ ప్రయత్నంలో అందరూ ఇన్వాల్వ్ అవుతారు. అది మీకు వదిలేశాను. మీరు మాకు ఏదో చెయ్యండి అని చెప్పి ఫోన్ చేయొద్దు. ఏం చేద్దాము సార్, మేమందరూ ఇలాగ ఉన్నాము, మేమందరూ ఒక టీం ఏర్పడ్డాము, ఏం చేద్దాము అన్నప్పుడు మా సలహా ఇస్తాము, లేకపోతే మీరు చెప్పిన దానికి మేము ఒబే చేస్తాము. ఇంకా బ్రతిమలాడము, దీన్ని ప్రభుత్వాన్ని బ్రతిమలాడద్దు. మన గంటా శ్రీనివాసరావుకి లెటర్ ఇచ్చారు, ఆయన సింపుల్గా ఏం చేశారు, డోర్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మీరు బ్రతిమలాడే దృశ్యాలు ఉంటే, మితవాద యుగంలో ఉంటే ఏమీ చేయలేము. అతివాద యుగంలోనే ఉండండి, లేదా విప్లవాత్మక యుగంలోనే ఉండండి. అలా ఉంటేనే మనం ఏదైనా చేయగలము. నేను ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వానికి సంబంధించి ఉద్యోగాలను నాశనం చేయడమే వాళ్ళ ప్రభుత్వ లక్షణము. మన సార్ బుక్ చదవండి, మనసులో మాట, మన సీఎం గారిది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తేనట మనం ఇంట్లో కూర్చుని ఎటువంటి పని చేయకుండా, ఆఫీసులో కూర్చుని ఎటువంటి పని చేయకుండా జీతం కోసమే పని చేస్తామంట, ఎటువంటి పని చేయమని. దీనివల్ల ప్రభుత్వానికి సంబంధించిన ధనము నిరుపయోగం అయిపోద్దట. మరి పథకాలు ఇంట్లో కూర్చోబెట్టిస్తున్నారు కదా, డబ్బులు నిరుపయోగం అవ్వట్లేదా? 4.5 సంవత్సరాల నుంచి గుర్తుకురాని ప్రభుత్వంలో ప్రజలు ఈ 3 నెలలను గుర్తుకొచ్చేసారండి. చూద్దాం, మీరు టెస్ట్ చేయండి. ఇంకేముంది, నెక్స్ట్ డిఎస్సి. ఏం సార్ నెక్స్ట్ డిఎస్సి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. నెక్స్ట్ డిఎస్సి అంటే మీరు డిఎస్సిలో చేసిన వర్క్ రిజల్ట్ నెక్స్ట్ డిఎస్సిలో కనబడుతుంది. అంటే ఈ డిఎస్సితో పాటు నెక్స్ట్ డిఎస్సిలో కూడా మనం లాభపడే అవకాశం ఉంది. మనము ఉచితంగా పథకం ద్వారా డబ్బులు అడగట్లేదు, గుర్తుపెట్టుకోండి. పింఛన్ అడగట్లేదు, వృత్తి అడగట్లేదు. మనకు కావాల్సిన ఒకటే, మనం చదువుకున్నాము, మనకు ఒక ఉద్యోగం కల్పించండి. ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడికి పోతాయి, ఎక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాయి. చూసారు కదా, లిస్టులు చూసారు కదా, ఎన్ని నియామకాలు ఖాళీ ఉన్నాయో. 15,000 పైగా ఉన్నాయి. ఏంటి, పంచాయతీ సెక్రటరీ 8,000 తీసారు, 1,000 తీశారు. దానికోసమే కుస్తీ పడేస్తున్నారు, దానికోసమే కష్టపడిపోతున్నారు. సుమారు 7,000 పైగా ఉన్నది. మన పేపర్లు చూస్తున్నారు కదమ్మా, 7,000 పైగా ఉన్నాయి, 5,000 పైగా ఉన్నాయి, 4,000 పైగా ఉన్నాయి గ్రూప్ ఉద్యోగాలు. ఎన్ని తీశారు అది మీకు వదిలేశాను. అంటే మన చేతకానంలో అయితే కనుక ఇలాగే ఉంటుంది. జిల్లాకు 1, జిల్లాకు 2, జిల్లాకు 3, జిల్లాకు 5 ఇలాగే ఉంటాయి. నెక్స్ట్ కమెంట్స్ మనకి ఎవరు పెడుతున్నారు అనుకుంటున్నారు? సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు, అంటే సెలెక్ట్ లిస్ట్లో ఉన్నవాళ్ళు, మనకి పార్టీ పరంగా వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మనల్ని కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు కామెంట్ చేసినప్పుడు మన యొక్క ప్రోత్సాహం మీరు అందించాలి కదా. అందించాం, చూస్తాము, పక్కన పెడతాం. నెక్స్ట్ యూట్యూబ్. ఎంతమంది ఉన్నారండి దీనికి సహకరించిన, యూట్యూబ్లో సహకరించిన వాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారు సార్ టెస్ట్ చేసుకోండి. 6 లక్షల మంది ఉన్నామా? మన సబ్స్క్రైబర్స్ ఎంత ఉన్నారు? దేనికోసం మీకోసం పోరాడాలి? మీ యొక్క మద్దతు దేంట్లో వస్తుంది అంటే, ఇప్పుడు మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా యాప్ పెడితే దానికోసం మీరు పొలవమంట 72,000, 82,000, 1,00,000, 2 లక్షలు అని చెప్పేసి వచ్చేస్తారా? పోరాడదాము. మాకు పోరాడవలసిన అవసరం లేదు.
అందరి కోసం మా జీవితం నాశనం చేసుకున్నాం. డబ్బులు పంపించేసి డబ్బులు మెయిన్, డబ్బుల కోసం చెప్పడం మర్చిపోయాను. మీరు పెట్టిన అమౌంట్ ప్రతిదీ కూడా దేనికి ఎంత ఖర్చు పెట్టామో లిస్ట్ ఇచ్చాము. మొన్న మనకు వచ్చిన 2 లక్షల సుమారు డబ్బులు కూడా మీకు తొందరలోనే ఎవరెవరికి ఎంత పంపించాము అన్నదే కూడా మీకు చూపించేస్తామమ్మా. మీరు దీనికోసం మీ డబ్బులు మేము తినేయలేదు అమ్మా. మీ డబ్బులు మాకు అవసరం కూడా లేదు. మేము మీలాంటి మధ్యతరగతి వాళ్ళమే. మీరు పంపించిన ₹1,00,00,000 కూడా ₹1,00,00,000 కట్ట కాదు, 50 లక్షలు ₹1,00,00,000 కాదు. మేము బిల్డింగ్లు ఇక్కడ వేసుకోవడానికి, వేరే దర్జాగా తిరగడానికి, మేము కష్టపడి ఒక గవర్నమెంట్ ఉద్యోగం కోసం మాత్రమే. దాని మీద మేము 5 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నాం. మేము మోసం చేసేలా అయితే ఇందులోకి రావక్కర్లేదు. ఏ రాజకీయాల్లోకి వెళ్ళి కొనాలి 5 సంవత్సరాలు జనాలంటే తిరిగి ఏదో దాని ద్వారా మేము బయట రావచ్చు ఏమా. మోసం చేసేలాకి ఇందులోకి రాలేదు. ఇంకా ఎమ్మెల్సీ, మీరు నిరసన తెలియాలంటే మెయిన్ వెపన్ ఎమ్మెల్సీ. ఇది టీచర్స్ ఎమ్మెల్సీ కాదండి, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. అంటే టీచర్ ఎమ్మెల్సీకి టీచర్ నిలబడుతున్నాడు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూడా టీచర్ నిలబడిపోతాడా? అసలు ఆ వృత్తికి ఏమన్నా అర్థం ఉందా? ఒక నిరుద్యోగిని తీసుకొచ్చి నిలబెట్టి వాడిని ఫోకస్ చేసుకుని వాడికి ఏదో పని కల్పించి వాడి కోసం పోరాడాలి కదా. అంటే టీచర్ ఎమ్మెల్సీకి మనమే కష్టపడాలి, మనమే ఓటు వేయాలి, వాళ్ళు గెలిపించుకుంటాం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి కూడా అంతేనా? సార్ మనకి అసలు ఎవరిదో ప్రభుత్వం తప్పు, ఆ తప్పు, ఈ తప్పు అంటున్నాం. ముందు మనం చేసేదేంటి? మళ్ళీ వెనకాల గుర్రెల మందిరం వెళ్ళిపోతున్నాం వెనకాల. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఒక గ్రాడ్యుయేట్ నిలబెట్టుకుని, మన సంఘం తరపున ఒక వ్యక్తి నిలబెట్టుకుని వాడిని గెలిపించుకుని వాడి ద్వారా మన వాయిస్ని అక్కడ వినిపించాలి. మన సమస్య మనకు తెలిస్తే ఇలా పదవుల్లో కూర్చుని 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో ఉద్యోగాలు చేసేసి బయటకు వచ్చి ఏం చేస్తారో? యువకుడు ఏదైనా సాధించగలడు, ఎందుకంటే ఆ యొక్క తత్వం వాడి దగ్గర ఉంటుంది. వాడిని గెలిపించండి, పంపించండి. 5 ఉన్నాయి, 5 ఇట్లకి పెట్టండి. ఇప్పుడు మనం సరే మీరు ఎంత చెప్తారు మీరు కదా, మనకి డిఎస్సి సంబంధించిన ఇది తేలితేనే కానీ మేము ఎటువంటి నిర్ణయం తీసుకోలేము. మాకు ఇది బాగా కీలకంగా మారిపోయింది. ఇది ఏదో చెయ్యాలి. ఇది చేసిన తర్వాత మిగిలిన విషయం చెప్తాం. ఇంకా మీరు ఒకసారి ఆలోచించుకుని మాకు పదే ఫోన్ చేయొద్దు. మీ యొక్క కర్తవ్యం ఏంటంటే మీరు ఏం చేయాలన్నది మీరు దగ్గర పెట్టుకుని ఆలోచించుకుని, మీరు ప్రతి జిల్లాలో మనకు ఇంచుమించు 1,50,000 మంది కాంటాక్ట్లు ఉన్నారు. మీరందరూ ఒక టీం కింద ఏర్పడి, ఒక కమిటీ కింద ఏర్పడి అందరూ కలిసి పోరాడదాం. ఇది ఒక్క డిఎస్సి అభ్యర్థులు కాదు, రానున్న ఏ ప్రభుత్వం మనల్ని మోసం చేసినా మనల్ని చూసి వీళ్ళొక సంఘం రా, వీళ్ళకి ఎటువంటి హామీలు ఇచ్చి నెరవేర్చకపోయినా వీళ్ళు మన పోస్టులకే మన పదవులకే ఎసరు పెడతారని చెప్పేసి ఒక బుద్ధి జ్ఞానం రావాలి వాళ్ళకి. అలా రావాలంటే నువ్వు ఇంట్లో పెట్టుకోకు, పుస్తకం నేర్పిన జ్ఞానాన్ని ఉపయోగించు. అర్థమవుతుందండి? ఏదైనా తప్పుగా మాట్లాడినా నాకు క్షమించండి, ఇంతకన్నా చక్కగా మాట్లాడడం నాకు రాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లో డిఎస్సి అభ్యర్థుల నుంచి మీ ప్రసాద్.